తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఫోన్ టేపింగ్ అంటే అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అంటే అనధికారికంగా ఇతరుల యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేశారన్నటువంటి విషయం మీద నిన్న సిట్ అధికారులు నందినగర్లోని ఆయన నివాసంలోనే సుమారుగా 4.5 గంటల పాటు విచారించినట్టుగా తెలుస్తోంది. అంటే ఈ 4.5 గంటల పాటు విచారణలో ప్రధానంగా ఏ ప్రశ్నలను బహుశా సిట్ అధికారులు సంధించారు, వాటి మీద కేసీఆర్ గారు ఏ రకంగా సమాధానం ఇచ్చారనే విషయంలోకి వెళ్తే ముందుగా వీటిని 4 పాయింట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ముఖ్యంగా దీనిలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ప్రభాకర్ రావు గారిని తన సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా మ్యాక్సిమం చేస్తే 2 ఏళ్ల పాటు సర్వీస్ను పొడిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈయనని అనధికారికంగా 3 ఏళ్ల పాటు సర్వీస్ అధికారం ఇవ్వడం, అంతేకాకుండా ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా నియమించడం అనే విషయం మీద పోలీసులు ముఖ్యంగా సిట్ అధికారులు దీని మీద విచారణ పాయింట్ ఆఫ్ వ్యూ చేసినట్టుగా అవుతుంది. అంటే దీనిలో ఏమైనా కుట్రకోణం దాగి ఉన్నదా? ఒకవైపు ప్రభాకర్ రావు గారిని ఆల్రెడీ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిని విచారణ చేస్తున్నారు. దీంతోపాటు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని కూడా దీని మీద ఆల్రెడీ ఇప్పటికే సిట్ అధికారులు విచారణ చేశారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆన్సర్స్ని బ్యాలెన్స్ చేసుకొని సేమ్ అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ని యాస్టిస్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా ఇక్కడ అదే పాయింట్లో విచారణ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ప్రభాకర్ రావు గారిని ఇక్కడ నియామకంలో అంటే ఈయన అపాయింట్ చేసే విషయంలో ఎందుకు ఇంత మీరు క్యూరియాసిటీ చూపించడం జరిగింది, అంతేకాకుండా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా నియమించడం మీద ప్రధాన కోణం ఏమైనా కుట్ర కోణం ఉందా అన్నటువంటి విషయం మీద కొద్ది నిమిషాల పాటు సుమారుగా 1/2 గంట పైన ఈ పాయింట్ మీదే విచారణ చేసినట్టుగా తెలుస్తుంది. కేవలం ప్రభాకర్ రావు గారినే కాకుండా అటు రాధాకృష్ణరావు గారిని, అంతేకాకుండా ప్రణీత్ రావుని అంటే 2007 బ్యాచ్లో ఉన్నటువంటి ప్రణీత్ రావు గారిని పోలీస్ శాఖలో ఎంతో మందికి అర్హత ఉన్నప్పటికీ కూడా ముందు వరుసలో వారిని అందిన పక్కన పెట్టి ప్రణీత్ రావు గారికి అపాయింట్మెంట్ చేయడం కూడా దీనిలో ఏమైనా కోణం దాగి ఉంది. అంటే మీ అనుయాయులకు మాత్రమే ఏదైనా కాస్త తాయిలాలు పెట్టే ప్రసక్తిలో ఏమైనా తీసుకుంటున్నారా, ఏమైనా చేశారనే విషయం మీద మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విచారణ ఎదుర్కోవడం జరిగింది. ఇది ప్రధానంగా ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు. రెండవది మనం మాట్లాడుకోగలిగితే ఎలక్ట్రానిక్ బాండ్స్. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఏ పార్టీకి లేనంత స్థాయిలో ఎలక్ట్రానిక్ బాండ్స్ రూపంలో కొన్ని వేల కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ రూపంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నాయి. ఈ ఫండ్స్ ఎవరిచ్చారో వాళ్ళని ట్యాప్ చేసే విధానం మీద కూడా ప్రధానంగా ఇక్కడ సిట్ అధికారులు విచారణ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకు ఈ రకంగా చేశారన్న విషయం మీద కూడా విచారణ అధికారులు ఒక కోణాన్ని చేయడం కూడా జరిగింది.